అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కొంత తాజా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని ప్రకారం సంధి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ మీద ఇప్పుడు ఒత్తిడి పెరిగింది. దీనికి కారణం ఏంటంటే హార్ముజ్ జలసంధిని అమెరికా కూడా బ్లాకేడ్ చేసింది. ఇప్పటిదాకా ఇరాన్ హార్ముజ్ జలసంధిని బ్లాకేడ్ చేస్తూ తనకు నచ్చిన దేశానికి సంబంధించిన ఓడను మాత్రమే ఆ రవాణా మార్గంలో జల రవాణా మార్గంలో బయటికి పోవడానికి అనుమతిస్తూ వచ్చినది. దీన్ని కౌంటర్గా యుఎస్ వేసినటువంటి ఎత్తుగడ సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పాలి. గడచిన 48 గంటల్లో ఇప్పుడిప్పుడే వస్తున్న తాజా వార్తలను బట్టి గడచిన 48 గంటల్లో ఏ ఓడని అమెరికా అనుమతించలేదు. అమెరికాకు సంబంధించిన 2 డిస్ట్రాయర్ షిప్లు ఆ ప్రాంతానికి వచ్చినాయి. ఇటుపక్క ఒమన్ వైపు ఒకవైపు, అటుపక్క వచ్చేసరికి యూఏఈ ఒకవైపు, యూఏఈ వైపున ఒకవైపు, 2 వైపులా కూడా జలసంధికి 2 వైపులా కూడా అమెరికా యుద్ధ నౌకలు పారకాసి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రవాణాన్ని స్తంభింపజేసినాయి. దీనివల్ల ఇరాన్ చేస్తున్నటువంటి ఆయిల్ వ్యాపారం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పడింది. దీనివల్ల ఆర్థికమైనటువంటి ఒత్తిడి ఇరాన్ మీద తీవ్రంగా పడింది. దీని కారణంగా ఇరాన్ ఇప్పుడు కొంత లొంగక తప్పని పరిస్థితి ఏర్పడినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వచ్చే 2 రోజుల్లో పాకిస్తాన్లో తిరిగి ఇరాన్ అమెరికా శాంతి చర్చలు జరుగుతాయని చెప్పి అమెరికా నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఈసారి శాంతి చర్చల్లో కూడా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ పాల్గొంటాడని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా చేసినటువంటి ఈ ఒత్తిడి వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని దిగ్బంధనం చేయడం వల్ల అమెరికా కొత్త ఎత్తుగడ సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. అయినా యుద్ధం దగ్గరలోనే ఉన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే శాంతి చర్చలు విఫలమైతే ఏ క్షణమైనా తిరిగి యుద్ధం మొదలు కావచ్చు. ఇదే చివరి చర్చ కూడా అయ్యే అవకాశం ఉంది. అయినా ఏదైనా వేచి చూద్దాం.